హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఎవరైతే సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ ఎంసెట్ వెబ్ ఆప్షన్ సంబంధించి మీ అందరికైతే నేనైతే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చెప్పబోతున్నాను అనమాట. ఆల్రెడీ మనకి కౌన్సిలింగ్ డేట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు నెక్స్ట్ మనకైతే ఎంసెట్ వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి అనమాట. ఇక్కడ చాలా వరకు స్టూడెంట్స్కి అయితే వెబ్ ఆప్షన్స్ అనేవి ఎలా సెలెక్ట్ చేసుకోవాలని అయితే తెలియదు అనమాట. సరిగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకి టాప్ కాలేజీలో అయితే సీట్ అయితే రాదనమాట. ఈ వీడియోలో మీ అందరికీ అసలు వెబ్ ఆప్షన్స్ అనేవి ఎలా ఇవ్వాలి అని చెప్పేసి క్లియర్గా మీ అందరికైతే ఈ వీడియోలో నేనైతే చూపించబోతున్నాను. మీరు చేయవలసింది ఏం లేదు, వీడియోని లైక్ చేసి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా వీడియో కింద అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి అనమాట. ఓకేనా, మనం టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే నువ్వు బీటెక్ జాయిన్ అవ్వాలనుకుంటే ఈ జూన్ 21న ఏదైతే జరుగుతుందో మనకైతే ఒక సీక్రెట్ ఎగ్జామ్ ఉందో, ఎగ్జామ్ రాస్తే టాప్ సిఎస్సిలో సీట్ కొట్టే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, రిజిస్టర్ అవ్వు. అదే వచ్చేసి మనకి ఎన్ఐటి ఎగ్జామ్. ఇది ఆన్లైన్ ఎగ్జామ్, నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు. ఈ ఎగ్జామ్తో నువ్వు హైదరాబాద్, తిరుపతి, ఇలా ఇండియా వరల్డ్ వైడ్గా 30+ లొకేషన్స్లో వచ్చేసి మనమైతే బీటెక్ ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఇయర్ నుంచే ఏఐఎంఎల్, రోబోటిక్స్, మనకి డేటా సైన్స్ నేర్చుకుంటూ డ్రోన్స్, రోబోట్స్ అయితే మనకైతే బిల్డ్ చేస్తూ అయితే చేయొచ్చు అనమాట. సెకండ్ ఇయర్ నుంచి టాప్ ఇండస్ట్రీస్తో ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తూ మినిమం మనకైతే 30,000 స్టైపెండ్ అయితే ఎర్న్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. హ్యాకథాన్స్, పెయిడ్ ఇంటర్న్షిప్స్, స్టూడెంట్స్ క్లబ్, మాస్టర్ క్లాసెస్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ అండ్ అమెజాన్, ఇలా చాలా అయితే ఉన్నాయన్నమాట. ఇంకా లేట్ చేయకుండా వెంటనే రిజిస్టర్ అవ్వండి. లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. త్వరగా వెళ్ళైతే మీరైతే రిజిస్టర్ అవ్వండి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మొబైల్ నెంబర్, అలానే ఇక్కడ మీకైతే ఓటీపీ అని చెప్పి ఉంటుందన్నమాట. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి మీ యొక్క ఓటీపీ అనేది ఎంటర్ చేసి మీరైతే వెంటనే రిజిస్టర్ అయితే అవ్వండి. ఎవరు కూడా అయితే లేట్ చేయకండి, త్వరగా అయితే రిజిస్టర్ అవ్వండి. మనకి ఎగ్జామ్ వచ్చేసి 21 జూన్లో మనకైతే ఎగ్జామ్ ఉండడం అయితే జరిగిందనమాట. ఓకేనా, ఇక్కడ ఇక మనం టాపిక్లోకి మనం వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ చాలా వరకు స్టూడెంట్స్కి అయితే తెలుసు. ఆల్రెడీ వెబ్ ఆప్షన్ సెలక్షన్ సంబంధించి మీకు క్లారిటీ ఇవ్వబోతున్నాను అనమాట. ముందుగా వెబ్ ఆప్షన్స్ అనేది ఎలా ఇవ్వాలి అనే దానికి మీరు చూసుకున్నట్లయితే, ఎవరైనా సరే మీకు ఏదైతే కాలేజ్ ఉందో ఫస్ట్ మీరు ఆ కాలేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఆ కాలేజ్ డిస్ట్రిక్ట్ వస్తుంది మీకు. ఇక్కడ డిస్ట్రిక్ట్ కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కొన్ని బాక్సెస్ చూపిస్తాయి అనమాట. ఆ కాలేజీలో ఏవైతే బ్రాంచెస్ ఉన్నాయో, ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు సిఎస్సి ఉందనుకోండి, సిఎస్సి బ్రాంచ్ కింద ఇలా మీకు ఒక వైట్ బాక్స్ ఉంటుంది. అలాంటి త్రిబుల్ ఉందనుకోండి, ఆ త్రిబుల్ కింద ఇలా ఒక వైట్ బాక్స్ ఉంటుంది అనమాట. మీరు ఫస్ట్ వెబ్ ఆప్షన్ ప్రియారిటీ ఏ కాలేజ్కి అయితే ఇవ్వాలనుకుంటున్నారో అక్కడ మీరు 1 అని చెప్పేసి ఇస్తే సరిపోతుంది అనమాట. అలా 1 అని ఇస్తే మీకు ఆ కాలేజీలో ఫస్ట్ 1 అయితే అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి మీరు చూసుకున్నట్లయితే, నెక్స్ట్ కాలేజ్లో మీకు ఏ కాలేజ్ కావాలో ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటారు. అలానే అక్కడ మీకు డిస్ట్రిక్ట్ వస్తుంది. నెక్స్ట్ మీకు వేరే ఒకవేళ ఈసీఈ కావాలనుకోండి, అక్కడ ఈసీఈ దగ్గర సెకండ్ బాక్స్లో 2 అని పెట్టుకుంటారు. తర్వాత థర్డ్ కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటారు, మనకి డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ త్రిబుల్ అనుకోండి, త్రిబుల్ దగ్గర 3 పెట్టుకుంటారు అనమాట. ఇలా ఫస్ట్ ఎలా అంటే ఫస్ట్ ప్రియారిటీ 1 అని, సెకండ్ కాలేజ్ ఆ కాలేజ్లో సెకండ్ కాలేజ్, థర్డ్ కాలేజ్, ఇలా మీరు ప్రియారిటీ వైజ్గా 1, 2, 3, 4 అని ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళాలి. కానీ ఒకవేళ సెకండ్ కాలేజ్లో కూడా సేమ్ ఇక్కడ సిఎస్సి దగ్గర 1, ఆల్రెడీ ఫస్ట్ కాలేజ్లో కూడా మీరు 1 అని ఇలా పెడితే మీకు వెబ్ ఆప్షన్స్ అనేవి అయితే యాక్సెప్ట్ చేయరు. 1, 2, 3, 4, 5, 6 అలా మీరు ఎన్ని కాలేజ్ పెడితే అన్ని కాలేజ్కి అలా నెంబర్ వైజ్గా పోతూ వెబ్ ఆప్షన్స్ అయితే పెడుతూ ఉండాలి. అలా అన్నీ అయిపోయిన తర్వాత పైన సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది, మీరు సేవ్ చేయాలి. సేవ్ చేయకపోతే మాత్రం మీకు ఆ కాలేజ్ అయితే సెలెక్ట్ అవ్వమన్నమాట. సెలెక్ట్ చేసిన సేవ్ చేసిన తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ అనేవి అయితే సేవ్ అవుతాయి అనమాట. ఓకేనా, ఇంకేమైనా డౌట్ ఉంటే ఒకసారి కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్, ఇక్కడ ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేస్తారు. తర్వాత ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా సరే ఇంకా ఎన్ఐటి ఎగ్జామ్కి రిజిస్టర్ అవ్వకపోతే త్వరగా వెళ్ళి ఫాస్ట్గా రిజిస్టర్ అవ్వండి. మనకు 21న ఎగ్జామ్ ఉంది, ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు కాబట్టి త్వరగా రిజిస్టర్ అవ్వండి. టాప్ సిఎస్సిలో అయితే సీట్ అయితే పొందండి అందరూ. దాని గురించి ఇంకేమైనా డౌట్ ఉన్నా ఒకసారి నాకు కామెంట్ చేస్తే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.